నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి కోర్ట్ మూవీ పెడుతున్నాను కదా, సో ఇదైతే పార్ట్స్కి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే అండి, నేనైతే ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను మీకు. నేను పార్ట్స్కి అయితే పెడుతున్నాను కదండి. సో మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. పార్ట్స్ మధ్యలో చూస్తే మాత్రం అర్థం కాదండి. సో ఇదైతే గమనిస్తారనుకుంటున్నాను. చందునైతే అండి శివాజీ గారు జైల్లో పెట్టించారు కదా. సో అయితే జాబిలి అయితే రాదు కోర్టుకి కానీ జైలుకి కానీ అనేసి చెప్పారండి. సో కేసు అయితే మేమే చూసుకుంటాము, కాకపోతే ఖచ్చితంగా పడాలి అనేసి అయితే అన్నారు. సో చందుకి అయితే శిక్ష పడుతుందా లేకపోతే ఏమవుతుంది అన్నది అయితే నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? లెట్స్ కంటిన్యూ ది వీడియో. భయపడాల్సిన పనే లేదు. ఈ రోజు రాత్రి స్టేషన్లో ఉంచి రేపు పొద్దున్న ఇలాంటి పనులు చెయ్యను అని బైండ్ ఓవర్ రాయించి పంపించేస్తారు. అయినా ఇంతమంది ఎందుకు ఇక్కడ? ఒకళ్ళు ఇద్దరు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. సరే పెట్టేశారండి చందునైతే. బలవంతంగా ఒప్పిస్తున్నారండి కేసు అయితే. అయ్యో తాగు పిన్ని, అసలు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. తాగు. వద్దురా, వాళ్ళు వదిలేస్తా అని చెప్పారు కదా పిన్ని. తాగు, కొంచెం ఓపిక వస్తుంది. తాగండి అత్త. అయ్యో అయ్యో చాలా ఎక్కువ కొడుతున్నారండి చందునైతే. కంప్లైంట్ దీని మీద సంతకం పెట్టండి. మీ అమ్మాయి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు రాదో మీరు వచ్చి చెప్పండి. వాళ్ళ అమ్మగారు చేతి పెట్టేస్తున్నారండి సైన్ అయితే. చెప్తాను. ఇంకొకసారి ఆలోచించచ్చు కదా అల్లుడు. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? నేను చేసే పని నన్ను జైనిస్తే నీ మర్యాద నీకు దక్కుద్ది. శివాజీ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. సైన్ పెట్టారండి. జాబిలి వాళ్ళ అమ్మగారు చందుని ఇక్కడికి తీసుకెళ్తున్నారు. అయ్యో ఇంట్రోగేషన్ చేస్తున్నారనమాట చందుని. రిమైండ్లో పెడుతున్నారనమాట అండి. 14 days judicial remand. నమస్తే సార్. అన్నీ తీసేసుకుంటున్నారనమాట అండి. మొత్తం తీసేసుకుంటున్నారండి. వాళ్ళ అమ్మగారు ఫోటో. కేసు రిజిస్టర్ అయింది. రిమాండ్ చేశారు. సబ్ జైలుకి పంపించాం.
మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. కోర్టులో కానిస్టేబుల్ తీసుకొచ్చామంటున్నారు. చెప్తాడు, ఇదిగో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ. అదేం చెప్పుకోవాలనుకున్న కోర్టులో చెప్పాలంటున్నారు. ఆ, ఏమో పిన్ని, నాకు కూడా ఏం అర్థం అవట్లేదు. ఓ. చెప్పాడు కూర్చోండి. వీళ్ళైతే లాయర్ దగ్గరికి వచ్చారనమాట అండి. అబ్బో ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్లు ఏంటి? పెద్ద కేసే ఇది. సార్ పర్లేదు, మనం కోర్టులో చూసుకుందాం. మీ వాడిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఫస్ట్ బెయిల్ అప్లై చేద్దాం. ఫీజు ఒక 50,000 దాకా అవుతుంది. 50,000. పర్లేదు సార్. కానీ ఉన్నాయి. శివరామ్ గారు, ఈ కేసు మీరు టేకప్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫైనల్ జడ్జ్మెంట్ వరకు ఈ కేసు మీరే వాదించాలి, కానీ ఓ, నేనే గెలవాలి. కొనేసారండి. ఇంకా అవ్వదు. మనందరం ఒక మాట మీద ఈ కేసు చందు అయితే బయటికి రావడం కష్టమేనేమో అండి. కోర్టుకి తీసుకొచ్చారండి చందుని. ఇప్పుడు చందు కేసు అనమాట. ప్రాసిక్యూటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంప్లైనెంట్, యువర్ ఆనర్. డి శివరామ్, అడ్వకేట్ ఫర్ ది అక్యూజ్డ్, యువర్ ఆనర్. కంప్లైంట్ చదవండి. మహారాజశ్రీ భీమునిపట్నం పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా, నా పేరు వీరవల్లి సీతారత్నం. నేను విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం తగరపవలస గ్రామంలో నివాసం ఉంటున్నాను. నా కూతురు మేరువల్లి జాబిలి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ కోసం విశాఖపట్నం సిటీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ రోజు బస్సులో వెళ్ళొస్తుంది. ఈ రోజు అనగా 9/5/2013 మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ అని పిలువబడే ద్వారకా బస్టాండ్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తున్న మా అమ్మాయి దగ్గరికి ఎవరో కుర్రాడు బైక్ మీద వచ్చి బెదిరించి బలవంతంగా బైక్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లిన సంఘటనని బస్టాండ్లో ఉన్న మా ఊరి మనిషి దేవుడు బాబు చూసి వెంటనే మాకు ఫోన్ చేసి సమాచారం అందించి ఆ బండి నెంబర్ AP31DL7347 తెలియపరిచాడు. దయచేసి నా ఈ కంప్లైంట్ స్వీకరించి తగిన చర్య తీసుకుని మా అమ్మాయిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇట్లు ఎం సీతారత్నం. అదనమాట అండి. బలవంతంగా తీసుకెళ్ళాడు చందు. భీమిలి పోలీసులు కంప్లైంట్ తీసుకుని ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసిన తర్వాత విక్టిమ్ జాబిల్ నుంచి ఆమె ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, గత కొద్ది కాలంగా ఆ కుర్రాడు జాబిల్ వెంట పడుతూ తనతో ఫిజికల్ రిలేషన్షిప్ బలవంతం చేస్తున్నాడు. అలా ఒప్పుకోని పక్షంలో ఆ అమ్మాయి మార్ఫుడ్ ఫొటోస్ ఇంటర్నెట్ లో ఎంతలా మార్చేసారండి కేసు. నిజంగా పాపం చందు అసలు వాళ్ళు చెయ్యాలని లేదు కదా. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కొంత టైం. వాళ్ళిద్దరైతే లవ్ చేసుకున్నారండి. డిఫెన్స్. బెయిల్ అప్లికేషన్ సబ్మిటెడ్, యువర్ ఆనర్. యువర్ ఆనర్, I want to make one point very clear to this honorable court. This case has to be dealt with utmost sensitivity. As we all know, the victim is a minor. ఒక మైనర్ అమ్మాయిని అక్యూజ్డ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, యువర్ ఆనర్. ఇటువంటి కండిషన్ లో అతనికి బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే there is every possibility for him to do miserable mistakes which can never be undone. అతనికి బెయిల్ ఇవ్వడం అంటే ఒక మైనర్ అమ్మాయి ఇంటిగ్రిటీని, క్రెడిబిలిటీని, మోడెస్టీని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని పణంగా పెట్టి యువర్ ఆనర్. బాహ్య ప్రపంచంలో బయట తిరిగేవాడికి ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఆపడం ఎవరి తరం కాదు, యువర్ ఆనర్. ఇతను బెయిల్ మీద బయటకి వెళ్ళి ఆ ఇంటర్నెట్ వాడుకొని ఆ అమ్మాయికి చేయకుండా చేస్తే ఈ కోర్టులో ఉన్న ఎవరు కూడా తిరిగి ఆమెకి న్యాయం చేయలేరు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి బెయిల్ ఇవ్వడం సబబో కాదో డెసిషన్ తీసుకోండి. అదనమాట అండి. బెయిల్ రిజెక్టెడ్. వేలు రాలేదండి ఇంకా. చందునైతే మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారండి పోలీసులు. సార్, లోపల వాళ్ళు చెప్పిందంత అబద్ధం సార్. అది జడ్జికి కూడా తెలుసయ్యా. అయినా అది అబద్ధం చూడగా నా పని. చేద్దాం, సాయంత్రం ఆఫీస్కి వచ్చేయండి. ఫీజు తేడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తీసుకొచ్చారండి కోర్టుకి. మే 9వ తారీఖు అక్యూజ్డ్ చందు విక్టిమ్ జాబెల్ ని బస్ స్టాప్ నుంచి ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లక ముందు ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగాడు, యువర్ ఆనర్. అక్కడ ఏం జరిగిందో LW4 చిన్నారావు తెలుసుకుందాం, యువర్ ఆనర్. చెప్పండి చిన్నారావు గారు, మే 9వ తారీఖున
మీ షాప్ దగ్గర ఏం జరిగింది? ఇదిగో జాబ్లే ఫోన్ త్వరగా చేస్తున్నాను అనియా ఓ ప్యాకెట్ అవ్వా నాకు కాదనియా మా వాడికి. ఓ సరే సరేలే. ఇతని ఫ్రెండ్ కొని ఇతనికని చెప్పాడు సార్. బీ క్లియర్ చిన్నారావు గారు. ఏం కొన్నాడు అది చెప్పాలి. కొండం సార్. వినవాళ్ళ కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్. కొండం సార్. కాండమ్ అక్యూజ్డ్ కాండమ్ కొన్నాడు యువర్ ఆనర్. ఎందుకు? డస్ కాండమ్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్ అదర్ దన్ హ్యావింగ్ సెక్స్? నో. That means it's clearly evident that the accused had this intention to exploit the girl sexually. That's all, Your Honor. Any defense questions to the witness? Please consider the bail application, Your Honor. Your Honor. It's a minor girl's integrity, modesty, credibility and self-respect, Your Honor. ఓ మై గాడ్. సార్ ఏంటి సార్ బెయిల్ రావట్లేదు? కాండం కొంటే బెయిల్ ఎలా వస్తుంది? ఇలా ఇంకా కొనేసాక ఇంకేమవుతుందండి. ఇంకా ఈ కుర్రాడు డిస్గస్టింగ్ గా బిహేవ్ చేయడం కళ్ళారా చూసిన LW 567 దేవుడు బాబు రామనాయుడు అప్పల్ స్వాములను ప్రవేశపెట్టాలని కోర్టును కోరుతున్నాను. ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు మేము ముగ్గురం సింహాచలం అప్పన్ స్వామి దర్శనం చేసుకొని తిరిగి మా ఊరు వెళ్ళిపోవడానికి కాంప్లెక్స్ బస్ కోసం చూస్తున్నామండి. ఈ లోపు ఇదిగోండి ఈ అబ్బాయి అండి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఇచ్చి బలంతో చెప్పాడండి. ఎవరో తెలిసిన అమ్మాయిలో ఉందని చూస్తే ఇంకేముందండి, ముత్యాలయ్య గారు మనవరాలండి. ఏంటిదని అడుగుదామని దగ్గరికి వెళ్ళే లోపు అమ్మాయిని బలవంతంగా చేయబట్టుకొని బండి మీద కుక్క పెట్టుకుని వెళ్ళిపోయాడండి. వెంటనే ఆ బండి నెంబర్ గుర్తుపెట్టుకొని మా ముత్యాలయ్య గారు చెప్పామండి. మీకైతే మధ్యలో చూస్తే మాత్రం అర్థం కాదండి. ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమవుతుంది మూవీ అయితే. ఇది నిజమా అబద్ధమా అన్నది అయితే Yes, Your Honor. వీళ్ళు చెప్పే అన్నీ కూడా. దేవుడు బాబు గారు మీరు ఆ రోజు ఆ సంఘటన చూసినప్పుడు ఆ కుర్రాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్పగలరా? పసుపు కలర్ టీ షర్ట్ అండి. అమ్మాయి డ్రెస్ కలర్ గులాబీ రంగు అండి. అప్పలస్వామి గారు ఆ అబ్బాయి వచ్చిన బండి కలర్ చెప్పగలరా? నల్లరంగండి. ఏదో వాదించాలని వాదిస్తున్నారు అంతే అండి. ఈయన ప్లీజ్ కన్సిడర్ ద నిజానికైతే ఈయన కూడా అమ్మడైపోయారు కదా. అయ్యో Bail rejected. చాలాసార్లు అయితే ఆపేస్తున్నారండి. మే 9వ తారీఖు మీ ఇంట్లో లోపల గదిలో ఆ అమ్మాయి ఉందన్న విషయం మీకు తెలుసా? ఇక్కడ రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి. నిజానికైతే వాళ్ళ నాన్నగారు తెలియదు కదండి. ఒక్కొక్కరిగా చెప్పండి. ముందు మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఉందన్న విషయం వాళ్ళ అమ్మగారికి అయితే తెలుసండి. తెలుసండి. ఇప్పుడు మీరు చెప్పండి. మీకు తెలుసా? సాంగ్లో అయితే చూపిస్తారండి. వాళ్ళ అమ్మగారు తెలుసు, వాళ్ళ నాన్నగారికి అయితే తెలియదు అనమాట. ఇంట్లో అమ్మాయి ఉందన్న విషయం అమ్మకి తెలుసు, నాన్నకి అదనమాట. ఎక్సలెంట్, సూపర్. ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్ కి సిగ్గుచెట్టు ఎవరన్నా. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడగాలని నాకు లేదు. దయచేసి వెళ్ళిపోండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Bail rejected. సో చూసారు కదండి, చందుకు అయితే బెయిల్ రావడం అయితే కష్టమేండి. అస్తమానం రిజెక్ట్ అయిపోతుంది. సో బెయిల్ వస్తుందా, చందు బయటకు వస్తాడా లేదా అన్నదైతే నెక్స్ట్ పార్ట్లో అయితే చూడాలండి మనం. నిజంగా అయితే చాలా బాధాకరమైన విషయం అండి. ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి. అందుకనే ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తున్నాను, పార్ట్స్ ఫస్ట్ నుంచి కూడా చూడమని. నిజానికైతే చందు జాబులు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా, కానీ ఇంత సీను ఎలా వచ్చింది ఏంటి అన్నది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దామండి. సో మీరు ఏది మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలా అయితేనే కూడా మీకు వస్తుంది. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.